ఇది అణుపండి. నాగార్జున సాగర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది ఇంకా కాస్త వర్షాలు పడేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడికి టూరిస్టులు అయితే చాలా మంది వస్తుంటారు. ఇది విశ్వవిద్యాలయం అట. బౌద్ధ భిక్షువులు ప్రార్థనా మందిరం. చూసారు కదా. చూసారు కదా, ఇక్కడ బౌద్ధులు ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇంకా అది చాలా పెద్ద పార్క్ అండి. కొంచెం వాన పడేటప్పుడు ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం వాతావరణం చల్లగుండి. ఇగో ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇవి కూడా అంతే, బౌద్ధులు ప్రార్థన చేసుకుని మందిరాలట ఒకప్పుడు. ఈ అణుపునే నాగార్జున కొండ అని కూడా అంటారు. ఇది సరిగ్గా 10 కిలోమీటర్లు అండి నాగార్జున సాగర్కి. చూసారా ఈ కట్టడాలన్నీ, ఇవన్నీ బౌద్ధుల కాలం నాటి అండి. చూసారు కదా. రావి చెట్టు, దీన్ని అశ్వత్థ వృక్షం అంటారు. ఈ పార్క్ అయితే చాలా పెద్దది.